కొంతమంది అంటారు పలానా మొక్క ఆకులు తింటే ఎక్కువ కాలం బతుకుతాం, పలానా కాయలు తింటే ఎక్కువ కాలం బతుకుతాం, పలానా మందు మింగితే మరణమై ఉండదంట. ఎవడు చెప్పాడు? మింగునోడు చెప్పాడా? పోనా మింగునోడు ఏమైనా ఎప్పటికీ మన కళ్ళ ముందు ఉన్నాడా? నిజంగా అలాంటిది ఉంటే ఆడు మింగేసేస్తాడు కదా ఇప్పటికి, నీకు చెప్పడు కదా. దానికి బోల్డ్ రేటు పెట్టేస్తాడు కదా ఇప్పటికే. అది పెద్ద వ్యాపార సామ్రాజ్యం అయి కూర్చుంటది కదా. ఆ దొరుకునోడు ఈ ప్రపంచాన్ని ఏలేస్తాడు కదా. అలాంటి ఆకులు లేవు, అలాంటి కాయలు లేవు, అలాంటి పళ్ళు లేవు, అలాంటి చెట్లు లేవు, అలాంటి నీళ్లు లేవు, ఏమీ లేవు. అందుకే మనుషులు పుడుతున్నారు, ఏమవుతున్నారు? చచ్చిపోతున్నారు. మనుషులు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. అలాంటివి ఏం మనకి ఇంతవరకు కనపడలా. అంటే మనిషి మరణాన్ని ఆపగలిగే శక్తి ఈ భూమి మీద ఏ వైద్యానికి, ఏ మందుకి, ఏ శక్తికి, ఏ ధనానికి, ఏ అధికారానికి లేదు. అది కేవలం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. దేవుడు మాత్రమే జీవానికి అధిపతి. జీవము ఆయన వలన అనుగ్రహింపబడుతోంది. ఆయన నియమించినంత వరకు ఉంటుంది. అర్థమైందా?